అందరికీ నమస్తే. సో ప్రతి సంవత్సరం నేను ఖచ్చితంగా వేములవాడకు వస్తా. కార్తీక మాసంలో చిన్నప్పటి సంది ఇది అలవాటు అనమాట. కార్తీక మాసంలో ఒక 15 రోజులు పొద్దుగల లేచి దీపం ముట్టించి దాని తర్వాత ఒకరోజు గంగా స్నానం చేసి వేములవాడ దర్శనం చేసుకున్నాడు అనేది. వేములవాడ దర్శనం నేను యాడ్ చేసుకున్నా, అంటే దర్శనం చేసుకుంటే మంచిది అంటే మా ఇంటి దేవుడు కాబట్టి. సో ఇవాళ కూడా అందుకోసమే వేములవాడకు వచ్చినాం. అయితే ఎప్పుడు గంగా స్నానం చేసి మా నాగంపేట పోయి తర్వాత వేములవాడ పోయి ఇటు హైదరాబాద్ కొట్టేసుకుంటుంది. ఈసారి ఏం చేసినామంటే ఫస్ట్ వేములవాడ, తర్వాత ఇంటికాడ కొన్ని పనులు ఉన్నాయన్నమాట. సో గంగా స్నానం చేసి ఇంటికి పోతాం అనమాట. సో మీకు కూడా ఆ వేములవాడ దేవుని దర్శనం చేపిస్తా, ఆయన దీవెనార్థాలు మీకు ఉండాలని కోరుకుంటా. సో ఇవాళ వీడియో మొత్తం అది. అందరికీ హ్యాపీ కార్తీక మాస శుభాకాంక్షలు. వచ్చేసినాం స్ట్రేట్ పోయి లెఫ్ట్ తీసుకుంటే గుడి. ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నాను. అదే బినోమో. ఈ యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో, యాప్ ప్లే స్టోర్లో రెండిట్లో ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే డిఫరెంట్ లడ్డు పులిహోర పెడతారేమో అనిపిస్తున్న పెట్టలేక మనకు పెట్టింది. హైదరాబాద్ లో బోనాలు తీస్తారు కదా, మా నిజామాబాద్ సైడు, కరీంనగర్ సైడు ఇట్లా పోసే వాళ్ళకి నీళ్ళు పెడతారు అన్నట్టు. ఇవాళ అదే జరుగుతుంది. ఇక్కడ ఊరు మధ్యలో ఉంది, వేములవాడ దగ్గరలో. ఏందో ఎండ కొడుతుంది, ఆన పడుతుంది, కాకి లగ్గం అవుతుంది. వేములవాడలో కాకి లగ్గం అవుతుంది. ఇదేమో ఎర్రటెండ తానని పడతలేదు, ఇటు ఆన పడుతుంది. మీదికి వస్తాయేమయ్యా అదిరా ఆకలి బిడ్డ. తీసుకో తీసుకో, దానికి క్యాచ్ పడుతుంది. అది వెరీ గుడ్. అయ్యో ఎందుకంత మనం భయపడుతున్నాడు. వస్తాయి. ఏమన్నా తీసుకోండి తీసుకోండి. ఓకే ఏం కదా రెండు అందుకొని పోతుంది. నువ్వు అటు పోతే రావే అవి భయపడుతున్నాయి. అమ్మ ఇస్తుంది, అది ఇస్తుంది. అయితే ఇది రేంజర్ల నేను చిన్న ఉన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట. ఎప్పుడన్నా ఒకసారి స్కూల్ చేస్తాను కానీ ఈ బ్లూ కలర్ తేలా ఉంది కదా,
ఆన్నే నేను రూపాయి ఇస్తే రోజు షార్నా అట్లా 4 రోజులు కొనుక్కునేది. ఇక ఇదే మా స్కూల్. ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయిందో. పోవాలి ఒకసారి, పిల్లలు ఉన్నప్పుడు పోదామని స్కూల్ టూర్ చేస్తలే, లేకపోతే ఇట్లా ఇగో ఇదే మెల్లగా పోదాం కూడా, మెల్లగా. అయ్యో అది తీసేసిర్రు, గానే మేము ప్రేయర్ చేస్తుంటే స్కూల్ అంతా కులగొట్టేసారు. ఇది 8th క్లాసు. దాని తర్వాత అటువైపు ఉంటుంది. ఈ నీళ్ళ ట్యాంక్ దగ్గరికి వచ్చి ఎందుకు అన్నం తింటుంటుంది. ఇది మా ఆయన ఫేవరెట్ అడ్డ, దాబా హోటల్. ఈడ చికెన్ అబ్బా అందరూ అనిపించుకుంటున్నట్టున్నారు. అయ్యయ్యో కార్తీక మాసం అమ్మా, నాకు ఈ దాబాల జీరా రైస్ ఆ రోటీలు ఇస్తాడు. మా ఊర్లో రెంజర్ల పెట్రోల్ బంక్ పడ్డది. రోజు ఈ నాగంపేట నుంచి రెంజర్లకు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేదాన్ని. ఇదేమో దాబానట. మా ఊర్లో కూడా పోషవల కడిపోతున్నాం అనమాట. ఇదే మరి చెట్టు శ్రీరామ ఆడుకున్నాము. అది పోషవ గుడి చాలా బాగుంది. బాగా నేర్పుకున్నాడు. అమ్మ ఒక్కదా అనుకుంటూ తింటున్నది. మాకు కొడుకైనా బిడ్డైనా వచ్చినప్పుడు ఇక్కడే మేము పూజ చేస్తాం అన్నట్టు. అప్పుడు మీరు చూస్తారు ఈ పండుగలు ఎన్ని ఎట్లా చేస్తాము. బాబు అబ్బదాన్ని అబ్బుచ్చి అడుగుతా గిట్రా 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 కొబ్బరికాయ కొట్టేద్దాం. అది ఉన్నప్పుడు దీపాలు అది అగరబత్తులు ఆగకముందే బంద్ చేస్తారు అన్నట్టు. శివజ్యోతి కొడుకే నీకు మొత్తం పాగలు అనుకుంటూ ఉంటుంది. దేవుని మొక్కుదాం అన్నది లేదు కానీ ఆడియన్స్ ఒకసారి చెప్పుర్రి, దేవుణ్ణి మొక్కితే వీడియోలు తీస్తారు. అదంతా మ్యూజిక్ వేసేస్తాడు అన్న. ఇదంతా ఇట్లనే ఉంచుర్రి మీరు. సక్సెస్ గిటారం సక్సెస్ చేసింది తెలుసా. ఎప్పుడు దీపాలు ముట్టియాలంటే మినిమం 2 గంటలు పడుతుంది శివజ్యోతికి. అయిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు
అయ్యవారికి దానం చేయాలి. బ్రాహ్మణులు కార్తీక మాసంలో దీపదానం, ఉసిరికాయ దీపదానం చేస్తే మంచిదంటారు, అందుకోసం చేస్తున్నా. ఇవన్నీ మీకు చూపిస్తాను నేను ఏమేమి తెచ్చుకున్నాను. మీరే తీసుకోండి. ఇవన్నీ కవర్ చేస్తాను. డ్రెస్, చిన్న డ్రెస్ కింద ఇటు ఇటు ఇటు. సో అయ్యవారు లేడు కాబట్టి నేను దీపదానం చేసేసిన. కాకపోతే గంగా స్నానం చేసిన రోజు మంచిదంటే అందుకోసం అని చేసేసిన. కార్తీక పౌర్ణమి రోజు మా ఏరియాలో ఉన్న శివుని గుళ్ళో ఖచ్చితంగా దానం చేస్తాం. ఇప్పుడు దండం పెట్టుకొని వచ్చేద్దాం. ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోండి. థ్యాంక్ యూ. కార్తీక్ రంగం అనుకున్న సర్లే కార్తీక్ ఎందుకు